ఇందాకే అనుకున్నాను యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇంకా ఆపేద్దామని. సీరియస్లీ. ఎందుకంటే నేను రెగ్యులర్ వీడియోస్ ఏవి పెట్టాలనుకో, నేను పెట్టే 21 డేస్ ఛాలెంజ్ అనే వీడియోకి నేను అనుకున్నట్టు రీచ్ అయితే రావట్లేదు. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ క్విట్టింగ్. బట్ అదే టైంలో నా మొబైల్ స్క్రీన్ మీద ఒక వీడియో పాప్ అయింది. సో దానిలో ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పాలనుకున్నారంటే, వీ వాంట్ ఎ బిగ్ చేంజ్ ఫ్రమ్ ద ఇన్కన్సిస్టెంట్ హ్యాబిట్స్ అని. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. అంటే మన లైఫ్లో చాలా పెద్ద చేంజెస్ చూడాలనుకుంటాం, కానీ కన్సిస్టెంట్గా ఏ పని చేయాలని మాత్రం అనుకో. మనం ఒక్క వర్కౌట్ చేసి మనం ఫిట్గా అయిపోవాలనుకుంటాం, లేదా ఒకరోజు డైట్ ఫాలో అవ్వగానే మనం స్లిమ్ అయిపోలేదు అనుకుని బాధపడి దాన్ని ఈజీగా క్విట్ చేసేస్తాం. సో ఆవిడ చెప్పిన మాటలు అక్షరాల నేను ఏ వీడియోస్ అయితే చేస్తున్నానో వాటి గురించి చెప్పినట్టు అనిపించింది. సో మై వర్క్ ఈజ్ ఆల్ దిస్ టు కన్వర్ట్ ద మోటివేషన్ ఇన్ టు ద కాన్స్టెంట్ హ్యాబిట్స్. ఏదైనా ఒక వర్క్ అనుకొని దాన్ని ఒక 21 days కాన్స్టెంట్గా అండ్ కాన్షియస్గా కంపల్సరీగా డైలీ ఒకే వర్క్ని ఏ పని అయితే అనుకుంటామో ఆ పనిని 21 days మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని ఆ 21 days తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడమే my concept of videos. So it's all about consistency and changing that consistency into the habit. So I feel what the work I'm doing is really precious, and the universe also trying to convey that message to me. సో నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి అన్నది కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అప్పటి వరకు యువర్స్ లవింగ్లీ జిష్ణు.